నవజాత శిశువు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అలాగే బిడ్డ తల్లిపై పేపర్లు విసిరి అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఘటన వార్త తెలుసుకునే ఎమ్మెల్యే బడేటి చంటి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యాధికారులతో మాట్లాడి ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. అలాగే బాధిత కుటుంబంతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి వారి నుండి పలు వివరాలు తెలుసుకొని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడానికి చెందిన స్వీటీ అనే గర్భిణీ స్త్రీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి వార్డులో చేరి 3 రోజులైనా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. బిడ్డ పుట్టిన తరువాత హార్ట్ బీట్ తక్కువగా ఉండి నవజాత శిశువు చనిపోయిందని చెప్పడం వైద్యులు, ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరేనని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే చంటి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ని ఆదేశించినట్లు చెప్పారు. ఇదే అంశంపై డిఎంఏ సెక్రటేరియట్కు కూడా సమాచారం అందించామని అన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామంటూ ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు నాయుడు సోము, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, లంకపల్లి మాణిక్యాలరావు, గొంగాడి సాంబశివరావు, గొంగాడి బోసు, డిఎస్పీ డి శ్రవణ్ కుమార్, టూ టౌన్ సిఐ అశోక్ కుమార్, పలువురు కూటమి పార్టీల నాయకులు తదితరులు ఉన్నారు. నిన్న పెద్ద హాస్పిటల్లో గర్భిణీ విభాగంలో ఏదైతే ఒక డెలివరీ అయ్యి అయ్యప్పరాజుగూడెంకి సంబంధించి స్వీటీ అనే అమ్మాయి డెలివరీ అవ్వడం జరిగింది. ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత హార్ట్ బీట్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు, అయినా చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే రాజేష్, ఆ స్వీటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మేము జాయిన్ అయ్యి 3 రోజులైనప్పటికీ కూడా మాకేం చెప్పలేదని చెప్పడం జరిగింది. దీని గురించి సమగ్ర విచారణ చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పాం. ఆల్రెడీ ఇది డిఎంఏ సెక్రటేరియట్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాను, దీని మీద విచారణ జరపమని. ఇదే వార్డులో లోగడ కూడా 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. దాన్ని కూడా సూపరింటెండెంట్ గారికి చెప్పాను. ప్రతిదీ కూడా మరి పరిగణలోకి తీసుకుని ఎవరైతే వాళ్ళ బిడ్డ తల్లి మీద ఎవరైతే పేపర్లు కూడా ఇసిరిశారని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తున్నాం. అదేవిధంగా డాక్టర్ గారు కూడా వీళ్ళకి చెప్పేది విధానంలో వీళ్ళు చెప్పకపోవటం వల్ల ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద విచారణ జరిగిన తర్వాత వాళ్ళ లోపం ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎవరైతే నిర్లక్ష్యంగా చేశారో వాళ్ళ మీద డెఫినెట్గా చర్య తీసుకోమని కూడా చెప్పాం. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా మరి ఏదైతే పోయిన బిడ్డను మేము తీసుకురాపోయినప్పటికీ కూడా డెఫినెట్గా వాళ్ళని సముదాయించవలసిన సమయంలో కూడా వాళ్ళని సముదాయించుకోకుండా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు డెఫినెట్గా సూపరింటెండెంట్ గారికి చెప్పాం, వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. మరి ఏదైతే మేము కూడా సానుభూతి వ్యక్తం చేయగలం, కానీ పోయిన పిల్లలు మేము కూడా తీసుకురాలేని పరిస్థితి. కానీ ఎవరైనా సరే రేపు ఇటువంటి జరగకోకుండా ఉండటం కోసం వీళ్ళు కూడా ముందుకొచ్చి ఈ విధంగా మరి 10 మందికి కూడా తెలిస్తేనే ఇటువంటి జరుగుతాయనేది తెలిసింది. ఈ సందర్భంగా రాజేష్కి సానుభూతిని తెలియపరుస్తూ మరి అందరిని కూడా ఏదైతే జరుగుతుందో దాని మీద విచారణ చేసి అతనికి పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది.